హాయ్ అండి, వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను బీరకాయతో పప్పు కూర చూపించబోతున్నానండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైనటువంటి ఈ వంటకాన్ని మీకు చూపించబోతున్నాను. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని సేవించే వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. దానికోసం ముందుగా పావు కప్పు కందిపప్పు, అలాగే పావు కప్పు అంతా పెసరపప్పు తీసుకొని శుభ్రంగా ఇలా కడిగి నేను చక్కగా అందులో వాటర్ యాడ్ చేసుకొని అరగంట వరకు నానబెట్టుకుంటున్నానండి. ఈ లోపుగా నేను ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అంతా మినప్పప్పు వేసుకొని కాస్తంత వేగిన తర్వాత మినప్పప్పు రంగు ఎర్రగా రావాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి, 1 టీ స్పూన్ అంతా అల్లం తురుము వేసుకుంటున్నానండి. వేసుకొని చక్కగా ఇది 1 నిమిషం వరకు ఇలా వేయించుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యే వరకు 1 నిమిషం వరకు ఇలా వేయించుకుంటున్నానండి. ఇవి బాగా ఎర్రగా వేగిపోయినాయి కదా. ఇలా వేగిపోయిన తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిస్తాను. ఈలోపు మనకు నానబెట్టుకున్న పప్పులు నానిపోయినాయి కదా. ఆ తర్వాత అందులోకి ఒక బీరకాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ అంతా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక టమాటోను ఇలా కట్ చేసి వేసుకున్నాను. అందులోకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని నేను మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వరకు వచ్చే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపు చల్లారిన ఈ కొబ్బరి పేస్ట్ని నేను మిక్సీలో వేసుకొని అందులో కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా స్మూత్గా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనకి పప్పు అంతా మ్యాష్ అయిపోయింది కదా. ఇప్పుడు కాస్తంత నేను పప్పు కొత్తతో కచ్చాపిచ్చగా చిలుపుకుంటున్నానండి. నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద నేను చక్కగా కలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ దగ్గరికి అయ్యే వరకు ఇలా ఉడికించుకుంటున్నాను. అందులో 1 టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకున్నానండి. ఇలా 3 మినిట్స్ వరకు నేను కుక్ చేసుకుంటున్నానండి. చూడండి, 3 మినిట్స్ తర్వాత మనకి పప్పు అనేది దగ్గర పడింది కదా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బాండీలో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ అంత జీలకర్ర, కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకుని వేసుకొని తాలింపు వేసుకుంటున్నానండి. ఈ పప్పుకి తాలింపులోనే ఉంటుందండి టేస్ట్ అంతా. ఇప్పుడు నేను అందులోకి తాలింపుని వేసుకుంటున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి తాలింపు వేసాను కదా. సో అమ్మటి వాసనతో పాటు రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుందండి. ఈ బీరకాయ పప్పుని ఉల్లి వెల్లుల్లి లేకుండా బీరకాయ పప్పుని ఇలా కమ్మగా మనము తయారు చేసుకోవచ్చు. సాత్వికంగా తీసుకునే వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మరికెందుకు ఆలస్యం, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.